దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో రైతాంగానికి రైతు బీమా అమలు చేయబడుతుంది. జాతీయ స్థాయిలో రైతు ఒక భద్రత కల్పింప చేయబడే విధంగా ఈ రైతు బీమా సౌకర్యాన్ని అమలు చేయాలి అని చెప్పని నీ బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు దీక్ష చేపట్టో చెప్పంటున్నాను. పంటల బీమా పథకం అంటే నిజంగా రైతుకు ప్రయోజనం ఉన్నకూర్చాలని చెప్పంటే రైతుపై ఏ విధంగా భారం లేకుండా మొత్తం ప్రీమియం అంతా చెల్లించిన ప్రీమియం ఏదైతుందో ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించిన ప్రీమియం రైతుపై భారం లేకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే భరించుకునే విధంగా అమలు చేయాలని చెప్పని బీజేపీ కార్యాలయం దీక్ష చేపట్టో చెప్పంటాను. నువ్వు నిజంగా రైతు సంక్షేమాన్ని కాంక్షించేవాడివైనట్టయితే ఎక్కడ ఏది లేదు అసలు ఇక్కడ మొత్తం ఏదైతుందో వాళ్ళకు అసలు ఏ కార్యక్రమం చేపట్టాలి అనేది ఏం ఆలోచన లేదు. ఒకటి చేయాలి, ప్రచారం ఉండాలి. ఆ ప్రచారం ఉండాలి కాబట్టి ఏదైతే మొత్తం పెద్ద పెద్ద నగరం అంతా హోర్డింగ్స్ పెట్టేసిండే, నగరం అంతా హోర్డింగ్స్ పెట్టేసి దీక్ష అని చెప్పి పెట్టేసి దీక్ష చేసేది ఇందిరా పార్క్ దగ్గర అన్నారు. హోర్డింగ్సే మొత్తం నగరం అంతా పెట్టేసిండే. దయచేసి ఏదైతుందో ప్రచారం కాదు దీక్ష అంటే. ఎస్ వీళ్ళ రుణమాఫీలో కొంత ఒక 10% ఇంకా మిగిలిపోయి ఉన్నది. ఇలా సీఎం గారు ఏదైతుందో వ్యవసాయ శాఖ మంత్రులు కానీ క్లియర్గా చెప్పిండ్రు 2 లక్షల రూపాయలు మేము మాఫీ చేస్తామని చెప్పాను. వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. తప్పకుండా 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో రుణమాఫీ అమలు చేయడం జరుగుతుందని చెప్పని ముఖ్యమంత్రి గారు ఏదైతూ ఎస్ గివెన్ అష్యూరెన్స్ మాట్లాడి చెప్పిండ్రు. చర్యలు చేపడుతుందని చెప్పంటున్నాను. హర్షించండి. యూ షుడ్ అప్రిషియేట్. కొన్ని మంచి పనులు చేస్తుంటే ఏదైతుందో రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఏదైతుందో అధికార పార్టీ ఏ పార్టీ అయినా కానీ అభినందనలు తెలపాలని చెప్పంటున్నాను. ఆ విధంగా కాకుండా ఏదో విమర్శనాత్మకంగా ఏదో చేయాలి కాబట్టి బీఆర్ఎస్ ఏదో చేస్తుంది మరి మేము ఎక్కడ వెనుకబడిపోతామో అనే భావంతో ఏదైతుందో వాళ్ళే మొత్తం నగరంతో హోర్డింగ్స్ పెట్టి వాళ్ళు కథ మొదలుపెట్టి. అందుకే నేను ఏమంటున్నా మా మిత్రులు తెలంగాణ బీజేపీ నాయకుల సలహా సూచన ఏంటంటే మీరు చేయదలుచుకున్న ఉద్యమం దీక్ష అనేది మీ బీజేపీ కేంద్ర కార్యాలయం ఢిల్లీ చేసి అక్కడ అలర్ట్ చేయండి, వాళ్ళని మేల్కొల్పండి. వాళ్ళని మేల్కొల్పి ఏదైతుందో జాతీయ స్థాయిలో రైతు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ సమస్యల పరిష్కారానికి రైతాంగ రుణముక్తులు చేయడానికి కొరకు ఏదైతే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. దశాబ్ద కాలం గడిచిన గత 2 ప్రభుత్వాలు మనం చేయలేకపోయాం. రైతుల్లో మనకు కొంత అసంతృప్తి ఉంది. ఆ రుణమాఫీ జాతీయ స్థాయిలో చేయబడే విధంగా ఏదైతుందో మీరు కేంద్ర నాయకత్వం పట్ల ఒత్తిడి తెచ్చే విధంగా బెటర్ మీ దీక్ష బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు చేయండి. ఈ అదర్ కౌంట్స్ కూడా. థ్యాంక్ యూ.